love me. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake. శ్రీమాత్రే నమః. మనకి తెలుగు మాసాల్లో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. చైత్రమాసం ఆరంభమైతే ఉగాది పండుగతో ఆరంభమవుతుంది. వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, ఇలా భాద్రపదం, వినాయక చవితి, ఆశ్వయుజం, సంక్రాంతి, ఇలా కార్తీక మాసం పూర్తిగా శివుడికి అంకితమైపోతుంది. ఇంకా ధనుర్మాసం విష్ణు భగవానునికి. కానీ వీటన్నిటిలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంద్రా ఒక మాసానికి ఆ మాసం పేరే మాఘమాసం అంటారు. అటువంటి మాఘమాసం యొక్క విశిష్టత మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఆ మాఘమాసంలో ఉండేటువంటి ప్రత్యేకతలు, ఆ సమయంలో ఎవరు ఏ దేవుడిని మనం పూజించాలి అనే మొదలైనటువంటి వివరాలన్నింటినో ఏర్చికూర్చి మాఘమాసం విశిష్టత అనే శీర్షికత మీ ముందుకు వచ్చాను. మొదటిగా ప్రార్థన. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. చంద్రుడు మఖా నక్షత్రం ఉండేటువంటి మాసమే మాఘమాసము అంటారు. మఖం అంటే యజ్ఞం అని, యజ్ఞయాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు మన ప్రాచీనులు. ఈ మాఘాది పత్యాన క్రతువులు జరిగే మాసం కనుక ఇది మాఘమాసం అయింది. మాఘమాసంలో ఉండే ప్రత్యేకత, ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి, చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యం వస్తుందని ఉదయాన్నే నదీ స్నానం చేయడం ఉత్తమోత్తమం. ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి చాలా ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియ నాడు బెల్లము, ఉప్పు దానము చేయడం చాలా మంచిది. దీంతో పాటు పార్వతీ పూజ, గణేష పూజ చేయడం, మొల్ల పువ్వులతో శివపూజ చేయడం ఉంది. ఈ చవితి నాడు చేసే తిలాదానానికి గొప్ప పుణ్యఫలం వస్తుందని చెప్తారు. శుద్ధ పంచమిని శ్రీ పంచమి అని అంటారు. ఆ రోజు సరస్వతీదేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. దీనినే కొన్ని ప్రాంతాల్లో వసంత పంచమి, రతి కామ దహనోత్సవం అనే పేరున జరుపుకుంటారు. శుద్ధ షష్ఠిని విశోక షష్ఠి అని, మందార షష్ఠి అని, కామషష్ఠి, వరుణ షష్ఠి అని కూడా అంటారు. ఈ రోజున వరుణదేవుడిని ఎర్ర చందనం, ఎర్రని వస్త్రాలు, ఎర్రని పుష్పాలు, ధూపదీపాలతో పూజించాలి. శుద్ధ సప్తమిని రథసప్తమి అంటారు. ఈ రోజున సూర్య జయంతిని జరుపుతారు. రథసప్తమి వ్రతం ఎంతో విశేషమైనది. అష్టమి నాడు భీష్మాష్టమిని కూడా చేస్తారు. కారణం, కురువృద్ధుడైనటువంటి భీష్మునికి తర్పణం విడవటం ఈనాటి ప్రధాన అంశం. నవమి నాడు నందినీదేవి పూజ కూడా చేస్తారు. దీనినే మధ్వనవమి అని అంటారు. ఆ తర్వాత వచ్చే ఏకాదశి జయ ఏకాదశి అని పేరు. దీనినే భీష్మ ఏకాదశి వ్రతమని కూడా చెప్తారు. కురువృద్ధుడు భీష్మాచార్యుడు మరణించిన సందర్భం గుర్తు తెచ్చుకుంటారు. ఆ తిథి నాడే అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణం ఘనంగా జరుపుతారు. ద్వాదశి నాడు వరాహ ద్వాదశి వ్రతం చేస్తారు. ఇంకా త్రయోదశి విశ్వకర్మ జయంతిగా పేరు పొందింది. ఇంకా మాఘ పూర్ణిమకు మరీ విశిష్టమవుతుంది. ఈ రోజున
కాళహస్తిలో స్వర్ణముఖి నదిలో స్నానం చేయడం, ప్రయాగ త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల కలిగే విశేష ఫలాలన్నీ దొరుకుతాయట. సతీదేవి జన్మించిన తిథిగా కూడా మాఘ పూర్ణిమని చెబుతారు. మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణ పాఠ్యమి నాడు సౌభాగ్య ప్రాప్తి వ్రతం చేస్తారు. కృష్ణ సప్తమి నాడు సర్వాప్తి సప్తమి వ్రతం, సూర్యవ్రతాలు జరుగుతాయి. అష్టమి నాడు మంగళావ్రతం చేస్తుంటారు. ఇక కృష్ణ ఏకాదశిని విజయ ఏకాదశి అని, రామసేతు నిర్మాణం పూర్తి అయిన రోజుని గుర్తు చేసే తిథిగా చెప్తుంటారు. కృష్ణ ద్వాదశి నాడు మనందరూ చేసిందే తిలద్వాదశి వ్రతం జరుపుతుంటారు. మాఘ కృష్ణ త్రయోదశిని ద్వాపర యుగాదిగా పేర్కొంటారు. అలాగే మాఘ కృష్ణ చతుర్దశి నాడు మహాశివరాత్రి పర్వదినం వ్రతం జరుపుతారు. ఈ రకంగా మాఘమాసంలో చివరిదైన కృష్ణ అమావాస్య, అది కూడా పితృశ్రాద్ధం చేయడం అధిక ఫలప్రదమని పెద్దలంటారు. చూశారా, ఇలా ఈ మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలకు ఉద్దేశించి జరిపించడం కనిపిస్తూ ఉంటుంది. అందుకే మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఏర్పడింది. మాఘ స్నానాన్ని పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ మాసం యొక్క సాంప్రదాయం. మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మాఘ స్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొంటుంది. మృకండుని మనస్వినిల మాఘ స్నాన పుణ్యఫలమే వారి కుమారుడైనటువంటి మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణాలు చెప్తున్నాయి. కళ్యాణకరమైనటువంటి ఈ మాఘమాసంలో చేసేటువంటి స్నానాదులు పరమ పవిత్రంగా భావించబడుతుంది. అలాగే పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాసంలో ప్రత్యేకత. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండేటువంటి అతి నీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతల్లో అనేక మార్పులు కనబడతాయి. ఆధునిక శాస్త్రవేత్తలు కూడా జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలను గురించి చాలా ఆరోగ్యంగా ఉంటుందని, వేగంగా ప్రవహించేటువంటి నీళ్లలో గనక ఈ చేసే స్నానాలు సర్వశ్రేష్టమని పేర్కొంటున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం ఎవరయ్యా? సూర్యభగవానుడు. మరి స్నానానంతరం మనం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుంది అంటారు. చివరికి బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణీ సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు నొక్కి వక్కాణించాయి. మాఘ స్నానాలలో దివ్య తీర్థాలను స్మరించి పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు. ఇది ఉత్కృష్టమైనటువంటి పూర్ణిమగా గుర్తింపబడుతుంది. స్నాన దాన జపాలకు చాలా అనుకూలమైనటువంటిది. ఈ రోజున గనక సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకము అంటారు. ఇంకా మాఘమాస మహిమల గురించి చెప్పాలంటే, అఘము అనే పదానికి సంస్కృతిలో పాపము అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అనే అర్థాన్ని పండితులు చెప్తున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకున్నది. పైగా ఇది మాధవుని యొక్క ప్రీతికరమైనటువంటి మాసం. స్థూలార్థంలో చెప్పాలంటే మాధవుడు అంటే భగవంతుడు.
అది శివుడైనా కావచ్చు, విష్ణువు అయినా కావచ్చు, ఇంకా ఏ దేవుడైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్యభగవానుడు తదితర పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇన్ని విశేషణాలు, విశేషతలు కూడినటువంటి మాఘమాసము ఎంతో ప్రశస్తమైనది. అర్థమైందా? ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఒక వ్రతంగా వచ్చింది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నదీ స్నానాలు కానీ, చెరువు స్నానాలు కానీ, ఏది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ స్నానాలు చేసినట్టయితే అనేక జన్మల పాపాల నుండి విముక్తి పొందుతారు అనేది ధర్మశాస్త్ర వచనం. అలాగే చలికి భయపడకుండా ఉదయాన్నే గనక నదీ స్నానం చేస్తే ఉత్తమోత్తమం. ఇక తిథులు. ఈ మాసంలో ఉదయాన్నే మనం దీపారాధన, నువ్వులతో హోమం లాంటివి చేస్తే చాలా శ్రేష్టం. మాఘమాసంలో శుద్ధ విధి నాడు బెల్లాన్ని, ఉప్పుని దానం చేయట చాలా మంచిది. ఈ మాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ మాసానికి తొలినాళ్ల నుండి అంత విశిష్టత ఉంది. ఇలాంటి మాఘమాసానికి సంబంధించిన ఒక కథ విందాం. మాఘమాసంలో ప్రతిరోజు అంటే 30 రోజుల పాటు నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయడం పలు ప్రాంతాల్లో ఆచారంగా ఉంది. ప్రతిరోజు స్నానం, పూజ, మాఘపురాణ పఠనం కానీ, శ్రవణం కానీ చేస్తే సకల పాపహరణం అని వ్రత గ్రంథాలు పేర్కొంటున్నాయి. రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజెవరయ్య? దిలీప మహారాజు. ఆయన ఒకరోజు వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతపు సౌందర్యాన్ని చూడటానికి ఒక సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైనటువంటి ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి, ఈరోజే మాఘమాసం ప్రారంభమైంది, నీవు మాఘమాస స్నానం చేసినట్టు లేదు, త్వరగా పోయి చెయ్యి అని అన్నట్ట. మాఘమాస స్నాన ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్ఠుని అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. అంతటా దిలీపుడు, సరే ఎవరు చెప్పినా మంచిదే కదా, ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠ మహర్షి దగ్గర మాఘ స్నాన ఫలితాన్ని గురించి వివరంగా చెప్పమన్నాడు. అప్పుడు ఆ వశిష్ఠ మహర్షి మాఘ స్నానానికి ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం గనక చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసమంతా చేస్తే ప్రాప్తించే ఫలము అంతా ఇంతా కాదు, అది చెప్పటకు సాధ్యము కానండి ఫలితాలనిస్తుంది. పూర్వం ఒక గంధర్వుడు ఒక్కసారి మాఘ స్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయిందట. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నను ముఖం మాత్రం పూర్వజన్మ కర్మల వలన వికారంగా ఉండేది. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరకు వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్న ముఖం మాత్రం ఫలిముఖాన్ని తలపించేలా వికారంగా ఉంది, ఏం చేసినా అది పోవడం లేదని అన్నాడు. గంధర్వుని యొక్క వ్యధను గమనించినటువంటి మహర్షి అది మాఘమాసమైనందువలన వెంటనే వెళ్ళి గంగా నదిలో స్నానం చేయమన్నాడు. పాపాలు, వాటి వలన సంక్రమించిన వ్యాధులు నశిస్తాయని అన్నాడు. సరే, మహర్షి చెప్పిందే తడవుగా గంధర్వుడు వెంటనే సతీ సమేతంగా వెళ్ళి మాఘ స్నానం చేశాడు. మహర్షి చెప్పినట్లుగానే గత జన్మకు సంబంధించిన పాపాలన్నీ పటాపంచలైపోయి ఆ గంధర్వుడి ముఖం అందంగా తయారైంది. చూశారా? మాఘమాసం యొక్క ప్రాశస్త్యాన్ని తెలియజే ఇంకో కథ. పరస్త్రీ వ్యామోహం పరమ పాపకరమన్న సూక్తికి ఉదాహరణంగా ఉన్న కథే పురాణంలో 9వ అధ్యాయంలో కనిపిస్తుంది.
మాఘస్నాన పుణ్యఫలం వివరించడం ఈ కథ లక్ష్యం. ఆ పుణ్యఫలాన్ని పొందడంతో పాటు తెలిసి తెలియకుండా పరస్త్రీ వ్యామోహాన్ని ఎవరు ఎప్పుడు పొందకూడదని హెచ్చరిక చేస్తుంది ఈ కథ. పూర్వం మిత్రవిందుడు అనేటువంటి ఒక ముని తన శిష్యులకు వేద పాఠాలు నేర్పుతూ ఉండేవాడు. తుంగభద్రా నదీ తీరంలో ఒక పవిత్ర ప్రదేశంలో ఆయన ఆశ్రమం నిరంతరం శిష్యులు చదువుతున్న వేద పాఠాలతో మారుమోగుతూ ఉండేది. మిత్రవిందుడికి సౌందర్యవతి అయిన భార్య ఉండేది. ధర్మబద్ధంగా గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూ ఆ మిత్రవిందుడు జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున రాక్షస సంహారం కోసం దిక్పాలకులను శూరులైన దేవతలను వెంటపెట్టుకొని దేవేంద్రుడు బయలుదేరాడు. సరే, రాక్షస సంహారం చేశాడు. ధర్మరక్షణ చేయాల్సిన ఇంద్రుడు మిత్రవింద ముని ఆశ్రమ సమీపానికి వచ్చి ముని భార్యను చూసి మోహించాడు. అప్పటికీ అవకాశం లేక దేవతలు దిక్పాలతో కలిసి రాక్షసం సంహరిస్తూ ముందుకు వెళ్ళాడు. సరే, కానీ ఆ ఇంద్రుడి మనసంతా ఆ ముని పత్ని మీదనే లగ్నమై ఉంది. తిరిగి ఒక రోజున తెల్లవారే వేళ మిత్రవిందుడి ఆశ్రమం దగ్గరకు వచ్చాడు. ఆ సమయానికి మిత్రవిందుడు వచ్చి, ఎవరు నీవు, ఏం కావాలి అని గట్టిగా ప్రశ్నించడంతో తాను దేవేంద్రుడని గొప్పగా చెప్పుకున్నాడు. ఆ వేళ ఏం కోరుకొని ఇక్కడికి వచ్చావు అని ముని మరల అడిగాడు. ఆ ప్రశ్నకు ఇంద్రుడు తలదించుకోవడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. ముని తన దివ్యశక్తితో అంతా గ్రహించాడు. వచ్చింది సాక్షాత్తు దేవేంద్రుడే. అయినా దేవతలకే ప్రభువే అయినా ఉపేక్షించదలుచుకోలేదు. ఇంతటి పాపానికి పూనుకున్న నీకు గాడిద ముఖం ప్రాప్తిస్తుంది అని, స్వర్గానికి వెళ్ళే దివ్యశక్తులు కూడా నశిస్తాయి అని ముని తీవ్రంగా శపించాడు దేవేంద్రుడిని. మరి మహర్షి శాపం ఊరికే పోతుందా? ఆ శాప ప్రభావం ఏమో కానీ ఇంద్రుడికి ఫలించింది. ఆ ఇంద్రుడి యొక్క మిగిలిన శరీరం అంతా బాగానే ఉన్నా కూడా ముఖం మాత్రం గాడిద ముఖం వచ్చింది. చెవులు నిక్కబెట్టుకొని భయంకరంగా ఉన్న తన ముఖాన్ని తడిమి చూసుకొని ఇంద్రుడు మిక్కిలి సిగ్గుపడ్డాడు. దివ్య శక్తులన్నీ నశించి అందవిహీనమైనటువంటి ముఖం ప్రాప్తించినందులకు ఎంతో కుమిలిపోయాడు. ఆ ముఖంతో పాటు బుద్ధి కూడా మారిపోయి అక్కడున్న గడ్డి ఆకులు తినడం మీదకు మనసు మళ్ళింది. ఇంద్రుడు ఆ విచిత్ర పరిస్థితికి దుఃఖిస్తూనే సమీప అరణ్యంలో ఉండే కొండ గుహలలోకి వెళ్ళాడు. ఎవరికీ చెప్పుకోలేని దయనీయ స్థితి. అలా ఆ కొండ గుహలోనే దాదాపు 12 సంవత్సరాల కాలం పాటు గడిపాడు దేవేంద్రుడు. అసలు ఇంద్రుడు స్వర్గంలో లేడని, ఎటో వెళ్ళిపోయాడని ఇక దేవతలంతా వెతుకుతూ ఉండటాన్ని దేవతలకు శత్రువు అయినటువంటి రాక్షసులు గమనించారు. వెంటనే ఎక్కడికెక్కడ రాక్షసులంతా వచ్చి దేవతలను హింసించి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. స్వర్గవాసులంతా చెట్టుకొకరు పుట్టకొకరు పరారైపోయారు. కొంతమంది స్వర్గవాసులు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేసి తమకు కలిగినటువంటి బాధనంతా వివరించారు. అప్పుడు విష్ణువు ఇంద్రుడు చేసిన ఘోరం, దానికి ప్రతిఫలంగా పొందిన శాపాన్ని వివరించి దానివల్లనే దేవతలందరికీ ఇన్ని కష్టాలు వచ్చాయి అన్నాడు. ఒక్కడు తప్పు చేసినా అతడిని అనుసరించి ఉండే ఎందరినో కష్టాలు అనుభవించవలసి రావడం అంటే ఇదేనని అప్పుడు దేవతలకు విడమర్చి చెప్పాడు. ఇంద్రుడికి శాపం పోయి దేవతలంతా సుఖం పొందాలంటే ఏదైనా చక్కటి ఉపాయం చెప్పమని వారందరూ వేడుకున్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే, మాఘమాస స్నాన వ్రత మహాత్మ్యాన్ని వివరించాడు. మాఘమాసంలో ఒక్కరోజున నియమంగా నదీ స్నానం చేసినట్లయితే ఎంతో పుణ్యఫలమని,
సర్వపాపాలు నశిస్తాయని స్పష్టం చేశారు. ఇంద్రుడు సిగ్గుతో కాలక్షేపం చేసిన పర్వత గుహ ఉన్న ప్రదేశాన్ని దేవతలకు తెలిపి ఈ శచీపతిని తెచ్చి తుంగభద్రా నదిలో మాసంలో స్నానం చేయించమని చెప్పి విష్ణుమూర్తి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. కాకతాళీయంగా అది మాఘమాసమే అయింది. వెనువెంటనే ఇంకా దేవతలందరూ గాడిద ముఖంలో ఉన్నటువంటి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఎలాగోలా ఒప్పించి తీసుకువచ్చి తుంగభద్రా నదిలో ఆయన్ని 3 మునకలు వేసి స్నానం చేయించారు. ఆ పుణ్యఫలంతో ఏమో కానీ ఇంద్రుడు పాపం నశించి మళ్ళీ యథారూపం వచ్చింది. ఇలాగే మాఘ స్నాన పుణ్యఫలనాన్ని గురించి మరో కథ కూడా ఉంది. పూర్వం ఆంధ్రదేశంలో సుమంతుడు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతడి భార్య పేరు కుముద. ఆమె ఎంత ధర్మాత్మురాలో సుమంతుడు అంత అధర్మపరుడు. ఎప్పుడు అడ్డదారులోనే ధనం సంపాదించాలనుకునేటువంటి ఆలోచన తప్ప ఏనాడు దాన ధర్మాలు చేసేవాడు కాదు. సంపాదించిన ధనమంతా కూడా లోభంతో దాచిపెడుతూ ఉండేవాడు. ఒక రోజున సుమంతుడు ఏదో పని మీద మరొక గ్రామానికి వెళ్ళాడు. ఆ రోజున మబ్బులు బాగా పట్టి వర్షం కురవడం ప్రారంభించింది. అర్ధరాత్రి సమయానికి వయసు మళ్ళిన ఒక సాధువు వానలో తడుస్తూ సుమంతుడి ఇంటి ముందు వచ్చాడు. ఆ సమయంలో ఇంట్లో సుమంతుడి భార్య కుముద ఒక్కటే ఉంది. ఆ సాధువు ఎలాగోలా ఆమెను ప్రతిమాలుకొని ఆ రాత్రికి ఆ ఇంటిలోనే ఉంటానన్నాడు. కుముద ఎవరైనా పెద్దలు వచ్చినా వృద్ధులు వచ్చినా గౌరవించడం, అతిథి మర్యాదలు చేయడం తెలిసినటువంటి ఉత్తమరాలు కనుక ఆ సాధువును లోపలికి ఆహ్వానించింది. సకల పరిచర్యలు చేసింది. సాధువు వాన చలి బాధలను పోగొట్టుకుని హాయిగా నిద్రించాడు. కుముద కూడా వేరొక గదిలోకి వెళ్ళి నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారుజాము సమయానికి సాధువు మేల్కొని హరినామ సంకీర్తనం చేయడం ప్రారంభించాడు. ఈ సంకీర్తనలు విన్నటువంటి కుముద కూడా అప్పుడే నిద్ర నుండి లేచింది. అనంతరం ఆ వృద్ధుడు బయటికి వెళ్ళే ప్రయత్నం చేయసాగాడు. కుముద సాధువును అంత పొద్దునే ఎక్కడికి వెళుతున్నారు అని అడిగింది. తాను మాఘమాస స్నాన వ్రతం చేస్తున్నానని, సమీపంలోని నదికి స్నానం కోసం వెళుతున్నానని అన్నాడు ఆ సాధువు. మాఘస్నానం వ్రతం మీద ఆ ఇల్లాలికి ఆసక్తి కలిగి వ్రతానికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా అడిగి తెలుసుకుంది. ఆ వ్రతం వలన కలిగేటువంటి పుణ్యఫలాన్ని తాను కూడా పొందాలనుకుంది ఆ ఇల్లాలు. సాధువుతో తాను కూడా మాఘస్నానం వ్రతం ప్రారంభించింది. ఆ తర్వాత కొద్ది రోజులు ఆమె భర్త తిరిగి వచ్చాడు. ఉదయాన్నే అతని కూడా నిద్రలేపి మాఘస్నానానికి రమ్మని కోరింది కుముద. అసలు దైవం అంటే ద్వేషించేవాడు కదా సుమంతుడు. భార్య మాటలను హేళన చేసి అవమానించి తాను స్నానానికి వెళ్లకుండా ఉండటమే కాకుండా భార్యను కూడా వెళ్ళవద్దని అదుపు చేశాడు. కానీ కుముద సద్భక్తి నిండిన మనస్సుతో మెల్లగా నదీ స్నానానికి వెళ్ళింది. మరి ఊరుకుంటాడా? కోపగించినటువంటి భర్త ఒక కర్రను తీసుకొని ఆమె వెంట పడ్డాడు. అప్పటికే హరినామస్మరణతో మునుగుతూ స్నానం చేయసాగింది. సుమంతుడు కూడా నదిలోకి దిగి ఆమెను కర్రతో కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ కర్రను పట్టుకుని గుంజుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ భర్త కూడా నదీ నీళ్ళలో మునుగుతూ లేస్తూ ఉండడంతో అతడు కూడా స్నానం చేసినట్టు అయింది. చివరకు ఎలాగోలా భార్యను గట్టిగా పట్టుకొని ఇంటికి లాక్కొచ్చాడు సుమంతుడు. ఆ తరువాత చాలా కాలం గడిచింది. అంత్యకాలంలో దైవికంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు ఒకేసారి మరణించారు. మాఘస్నాన ఫలం దాన ధర్మాల ఫలితంగా కుముదను తీసుకువెళ్ళడానికి
వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారయ్యా. మరి దైవదూషణ అధర్మవర్తనలతో కాలం గడిపిన నేరానికి సుమంతుడికేమో యమదూతలు వచ్చి యమలోకాన్ని తీసుకెళ్లారు. అక్కడ చిత్రగుప్తుడు సుమంతుడి పాపాలన్నీ లెక్కగట్టి ఘోర నరక శిక్షను విధించాడు. అయితే తన భార్యను మాఘస్నానం నుంచి విరమింపజేసే ప్రయత్నం చేస్తూ ఆమెతో కోట్లాడుతూ పెనుగులాడుతున్న వేళ అనుకోకుండానైనా సుమంతుడు నదిలో మునిగి లేచాడు. అలా చేసిన మాఘస్నాన పుణ్య ఫలితమే అతడికి దక్కింది. ఆ ఒక్క పుణ్య ఫలితంగా అతడిని నరక శిక్ష నుంచి తప్పించి వైకుంఠాన్ని పంపమని చిత్రగుప్తుడు ఆదేశించాడు. అంటే మాఘస్నాన ఫలం అంత గొప్ప చూడండి. అలాగే మాఘమాసంలో గౌరీ వ్రత మహత్యం ఎంత గొప్పదో చూద్దాం. మాఘమాసంలో ఉదయాన్నే నదీ స్నానం చేయడం, ఆ తరువాత ఇష్టదైవాన్ని భక్తిగా కీర్తించటం, మాఘ పురాణ పఠన శ్రవణాలనేది 30 రోజుల పాటు జరిపే వ్రతంలోని భాగాలు. ఈ వ్రత విశేషం ఏమిటంటే వ్రత కథలో మనిషి ఎలాంటి తప్పులు చేయకూడదో, ఒకవేళ తప్పులు చేసినందువలన ఎలాంటి నష్టం వాటిల్లుతుందో తెలియజేపట్టడమే కాకుండా ఆ పాపం నుంచి ఏ విధంగా విముక్తి పొందాలో కూడా వివరించడం కనిపిస్తుంది. తెలుసో తెలియకో పాపాలు చేయడం మానవుని యొక్క నైజం. పాపం చేశాము గనక ఈ నరకాలు అనుభవించి తీరాల్సిందే అంటే ఇక మనిషి జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాడు. అమూల్యమైనటువంటి జీవితాన్ని అలా వృధా అవుతుంది. తప్పు చేశాను పశ్చాత్తాపం పొంది ఇక మీదట అలాంటి తప్పులు చేయకుండా జీవితమంతా ఓ మంచి వ్రతాలు చేస్తూ భక్తితో కాలం గడుపు అని అంటే ఏ మనిషి అయినా ఎంతో కొంత మంచిగా మారేందుకు వీలు కలుగుతుంది. అయితే మాఘస్నాన వ్రతం అనేటువంటి సులభ సాధనం, పైసా ఖర్చు లేదు, శ్రమపడాల్సిన పని లేదు, ఎలాగో రోజు స్నానం చేయాల్సిందే కదా. ఆ రోజు ఆ మాఘమాసంలో ఆ రోజు కనుక ఆ స్నానం సులభ సాధ్యం కనుక మానవాళికి ఆ మాఘమాస స్నానం సన్మార్గాన్ని చూపించడమే మన సనాతన సంప్రదాయం అని ఋషుల లక్ష్యంగా కనిపిస్తుంది. దానికి మాఘ పురాణంలో 2-3 అధ్యాయాలలో ఉన్న సారాంశం ఉదాహరణగా నిలుస్తుంది. 2వ అధ్యాయంలో చేయకూడని పాపాలు ఏమిటో, వాటి వల్ల జన్మలకు కలిగేటువంటి నష్టమేమిటో వివరంగా ఉంది. ఇక 2వ అధ్యాయం చివర 3వ అధ్యాయంలో మాఘస్నాన ఫలితంలో ఆ పాపాలు ఏ విధంగా పోగొట్టుకోవచ్చన్న సూచన కూడా చక్కగా కనిపిస్తుంది. ఈ సూచనను సమర్థిస్తూ సుదేవుడు అనేటువంటి ఒక వేద పండితుడి కుమార్తె కథను సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా వివరించాడు. పూర్వం సౌరాష్ట్ర దేశంలో బృందారకం అనే ఒక గ్రామం ఉండేదట. అక్కడ ఉన్నటువంటి వేదాంగ పండితుడైనటువంటి సుదేవుడు అనే గురువు దగ్గర చాలామంది విద్యలు నేర్చుకుంటూ ఉండేవారు. ఆ గురువుకు చక్కటి సౌందర్యవతి అయినటువంటి ఒక కుమార్తె కూడా ఉండేది. ఎలాగైనా ఆమెను తగిన వరుడికి వివాహం చేయాలని సుదేవుడు ప్రయత్నాలు అనేకంగా చేస్తుండేవాడు. ఆ గురువు దగ్గర సుమిత్రుడు అనే ఒక శిష్యుడు ఉండేవాడు. గురుపుత్రిక అధర్మ మార్గంలో సుమిత్రుడిని కోరుకుంది. సుమిత్రుడు గురుపుత్రిక అంటే సోదరితో సమానమని, అధర్మవర్తనం కూడదని చెప్పినా ఆమె వినలేదు. చివరకు సుమిత్రుడే ఆమె మార్గంలోకి వెళ్ళవలసి వచ్చింది. కొంతకాలం తరువాత సుదేవుడు తన కుమార్తెను కాశ్మీర దేశవాసికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహమైన కొద్ది రోజుల్లోనే ఆ కాశ్మీర దేశవాసి అకాల మరణం పొందాడు. తన కుమార్తె దురదృష్టానికి సుదేవుడు ఎంతగానో విలపించసాగాడు. అలా మరికొంతకాలం గడిచింది. ఓ రోజున దృఢవ్రతుడనే ఒక యోగి సుదేవుడి ఆశ్రమం వైపు వచ్చాడు.
సుదేవుడు ఆ యోగికి అతిథి పూజా సత్కారాలు చేసి తన కుమార్తెకు వచ్చిన కష్టాన్ని వివరించాడు. తాను ఏనాడు పాపం చేయలేదని, తన కుమార్తెకు మరి అంతటి కష్టం ఎందుకు వచ్చిందో తెలియటం లేదన్నాడు. యోగి దివ్య దృష్టితో చూశాడు. సుదేవుడి కుమార్తె గత జన్మలో భర్తను హింసించడం, కూడని పనులు చేయడం లాంటి పాపాలు చేసిందని, అయితే ఓ రోజున అనుకోకుండా మాఘమాసంలో సరస్వతీ నదీ తీరంలో గౌరీ వ్రతం జరుగుతుండగా ఆ వ్రతం చూసిందని, ఆ కారణం చేతనే మరుసటి జన్మలో సుదేవుడింట జన్మించడం జరిగింది. అయితే పూర్వజన్మ పాపం ఇంకా వదలకుండా వెంటాడుతూనే ఉండటం వల్లనే ఈ జన్మలో అధర్మబద్ధంగా సుమిత్రుడనే శిష్యుని యొక్క సాంగత్యం పొందింది అన్నాడు. అప్పుడు సుదేవుడు ఎంతో బాధపడ్డాడు. చక్కటి మార్గం ద్వారా సుదేవుడు ఆ మార్గశుద్ధ తదియ నాడు గౌరీ వ్రతం, సువాసిని పూజ చేస్తే ఇక మీదట పాపం అంటదని చెప్పాడు. వెంటనే ఆ గురువు తన కుమార్తెతో గౌరీ వ్రతం చేయించాడు. మాఘశుద్ధ తదినాడు జరిపిన ఆ వ్రత ఫలితంగా అనంతకాలంలో ఆమె అనేకమైన పుణ్య ఫలితాలను పొంది సుఖంగా జీవించసాగిందని తెలియజేస్తూ శ్రేయకాంతాయ కళ్యాణ నిదేనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.